వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కార్వేటి నగర మండలం కోటవేడు గ్రామంలో సీఐ హనుమంతరప్ప, ఎస్ఐ తేజస్విని ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అనంతరం వాహనాలకు సంబంధించిన రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల సహాయ సహకారాలతో లక్షలాది మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిన సుంగు చెంగన్న పాఠశాల శిథిలావస్థకు చేరిన విషయాన్ని కమిషనర్ నగర మేయర్ దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ తెలిపారు. ఆమె నెల్లూరు మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న ఈ పాఠశాలను సందర్శించి మొక్కలు నాటారు. రాచర్లపాడు వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించాలని వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించాయి. సిపిఐ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం మోహన్ రావు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల విషతుల్యాలు, కాలుష్య పదార్థాలు వెదజల్లబడి చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యం బారిన పడతాయని, స్థానిక ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ డైరీని ఫెడరేషన్ సభ్యులతో పాటు మంత్రి ఆవిష్కరించారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన నాయకులు, కార్యకర్తలతో మంత్రి చర్చించారు. లంకాం గ్రామ శ్మశాన వాటిక జంక్షన్ నుండి వాకల వలస, లింగాల వలస జంక్షన్ వరకు సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సర్పంచ్ జామి నాగరాజు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే శంకరన్న సహకారంతో లంకాం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే శంకరన్న చేస్తున్న కృషికి గ్రామ పంచాయతీ కృతజ్ఞతలు తెలిపింది. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఏలూరు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని కూటమి ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచించి ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో చేసిన 2వ ప్రకటన ఏజెన్సీ ప్రాంత ప్రజలను నిరుత్సాహానికి గురి చేసిందని ఆయన అన్నారు. పోలవరం మండలం రామయ్యపేటలో అభిమల్ల సత్యనారాయణ నివాసం గ్యాస్ లీక్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతో కుటుంబం నిరాశలో కూరుకుపోయింది. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు 18వ జాతీయ మహాసభల ప్రచారం జరిగింది. ఈ నెల 31న ప్రారంభమైన ఈ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 4న జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వ సంస్థలు ఆస్తులను ప్రైవేట్ పెట్టుబడిదారుల దోపిడీ నుండి రక్షించాలని, కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడాలని, నష్టదాయకమైన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని నాయకులు గొలగాని అప్పారావు, ఎం రాంబాబు, అయోధ్య రామయ్య, బంగారు నాయుడు, నూకేశ్వరరావు, రామారావు, డి రమణ తదితరులు కోరారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై రాయచోటి ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయవాడ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు, మంత్రివర్గ సబ్ కమిటీ సభ్యులు కలిసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిలాషకు అనుగుణంగా న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.